అత్తమ్మా, ఆ, ఆనాడు కాని పంత ఏమన్నా పని చేసేదా? పని ఎందుకు చేయకపోయేదమ్మా? మేము కానిపోయినాక ఇష్టం వచ్చిన పని చేసేదమ్మా. ఆ, పని చేసేది చిలకల పొన్న కూడా పోయేది. మేము ఇంటికాడ ఉండేదానా ఆనాడు మాత్రము. ఆ, ఆనాడు మాకు కష్టాలమ్మా. ఆ. ఇప్పుడు ఏ కష్టాలు లేవు కానీ. అప్పుడు హాస్పిటల్ ఉండకపోయేదట. హాస్పిటల్ లేవేం లేవు, ఏమైనా మంత్రసాని వచ్చేది, ఆ, కాన్పు చేసేది కానీ. ఆ, ఆనాడ యాదపడికి అన్నారు కానీ ఇప్పుడు ఎక్కడదమ్మా బాధలు. గీత కడుపులో వచ్చిందంటే ఆపరేషన్ లేనా. ఆ. మరి ఇప్పుడు అప్పుడు లేదు, ఏది లేదు. అప్పుడు పుట్టంగానే సాట్లు వేసేదట. ఆ, ఆ. గింజలు పోసి జొన్నలన్నా జొన్నలే సాట్ల పోసి ఆ, గుడ్డ వరిసి ఆ, అన్నం వండబెట్టి ఆ, చేతికి ఇంత బంగారు ఏదన్నా ఇంత కడము ఆ, తీగలు ఉండేది అప్పుడు మెడకు, ఆ. అవి చేతికి ఇచ్చేదమ్మా. ఓకే ఓకే. ఆ, ఆ సాట్ల వాడి ఆడుకొచ్చుకున్న రాత అని అంటారు కదా, ఆ, ఆ. బ్రహ్మ అప్పుడే రాస్తాడట కదా తలరాత. అప్పుడే రాస్తాడట, ఇంత బంగారం చేతిలో పెట్టేది ఏదన్నా ఒకటి. ఆహా. మరి ఆ పిల్లలకు స్నానం సబ్బులు పెట్టేదా? ఇప్పుడేమో అన్ని క్రీములు కొత్త కొత్త సబ్బులాయే. సబ్బులు లేవమ్మా. ఆ, ఏమైనా ఇంత ఉల్లోలు ఇసిరేది, ఆ, ఆ ఉల్లో పిండి పెట్టి రుద్దేది, ఆ, తానం చేపించేదమ్మా. మేము మంచిగా ఉండేది, పిల్లలు ఇప్పుడు పిల్లలు నిడిచి పక్కకు పోరు. అప్పుడేమో పిల్లలను మంచిగా ఉయ్యాల వండబెట్టి పనికి పోయేదట మీరు. ఉయ్యాల వండబెట్టి పాలిచ్చి ఉయ్యాల వండబెట్టి జర అటు ఇటు ఉప్పి కాయలిచ్చి పోతే మళ్ళీ వచ్చిందాక ఏడ్చుకుంటా వండేది కొడుకులు. అంతేనా? వచ్చి మళ్ళీ పాలు ఇచ్చేది. పాలు ఇచ్చేది మళ్ళీ పోయేదమ్మా. ఉండేదా అనమ్మా? అదే ఇప్పుడేమో అన్ని, ఇప్పుడేమో దవడలని వగుల కొడతారు. మీ ఆడవిళ్ళకి ఏం చదివిచ్చిర్రు? అర్ణం చదివిచ్చేదట కదా ఆవులను. దూడనావునని చదివిచ్చేదమ్మా నాడు. దూడనావునని చదివిస్తే మన ఇంటికాడనే 4 జాంతీలు అయ్యేది. మళ్ళీ ఆవు ఈయన దూడలు పెట్ట ఇట్ట 4-5 అయితే అప్పుడు తోలిచ్చేది. మళ్ళీ ఆడవిళ్ళని సాగనంపుతుంటే ఊరేడు మంది వచ్చి ఏడ్చుకుంటూ వచ్చేదట. ఏడ్చుకుంటూ వచ్చేది, పటేల్ బిడ్డ పోతుంది అని. ఏ ఆడవిల్ల పోయినా అట్నే వచ్చేది అప్పుడు. ఏ అడవిలో పోయినా 4 పోయి సాగదోలి కడ నీళ్ళు పెట్టుకొని వచ్చేదమ్మ ఆ రోజులా. అంతేనా? కడ నీళ్ళు పెట్టుకునేది. ఎవరైనా అడవిలని దాగదోలిందంటే అంత బాధ ఉండేది. మరి ఇప్పుడేమో అట్లాంటివి ఉన్నాయా? పెండి కాకముందే పిల్లగానెమ్మడు తిరిగి ఆ నెమ్మడి సినిమాలు షికార్లు తిరిగి అన్నీ అయినాక మళ్ళీ అడి చేసుకొని అంటే ఇంకొని చేసుకుంటుండ్రి. అప్పుడైతే కొట్టినా తిట్టినా మళ్ళీ మొగం దగ్గరికే పోయేది. అత్త మామ వచ్చి తీసుకపోయేది, భర్త తీసుకపోయేది, తల్లిదండ్రి తోలిచ్చేది. ఇప్పుడు నోరు తెరిస్తే మొగోని చంపుతుండ్రి, ఈడాకులు అంటుండ్రి. అంతా తెగబడిపోయారు జనాలంతా. ఆనాడు ముచ్చట ఈనాడు ఏముందమ్మా. ఆనాడు అత్తమామతోటి భయం చొప్పున సంసారం చేసారు. ఇవాళ రేపు అత్త ఏమనకముందే అత్తని బదనాన్ని చేసి కూర్చుంటారు కోడన్లు. స్వాతంత్రం అంటే ఇట్లాంటి స్వాతంత్రమా మనం కోరుకునేది? అందరూ కలిసిమెలిసి అత్తమామ మాట వినుకుంటా ఉండే ఆడపిల్లలు కావాలని కోరుకున్నాము. స్వాతంత్రం వచ్చిందని మొగాన్ని చంప, అత్తమామల చంప, ఇంట్లో నుంచి వెళ్ళిపోను, పెళ్ళి అయినాక వదిలిపెట్ట, ఇంకో నెమ్మడి పోను, ఇట్లాంటివి జరుగుతున్నాయి తల్లి. ఇదంతా పాపకాలం అన్నట్టే కదా. అత్తమ్మా, ఆనాడు మరి పెళ్ళిళ్ళు చేస్తే ఎట్ట చేసిరు, ఇవాళనేమో గొప్పగా చేస్తురు అన్నీ. మరి నీ బిడ్డ పెళ్ళి ఎట్ట చేసినావు? నా బిడ్డ పెళ్ళా ఆనాడు ఇట పొద్దుగాల 11ంటికి 10ంటికి అని అంటుండ్రు. ఇప్పుడు ఆనాడు తెల్లారుదామున 4ంటికి లేచిండ్రేమంటే లగ్గం మీద కూర్చొని పెడితే తెల్లారి తాలకల్లా లగ్గం అయిపోయేదమ్మా. అన్ని రాత్రి నైట్ లగ్గాలేనా? అప్పుడు నైట్ లగ్గాలు. ఆనాడు ఇవన్నీ ఉన్నాయి. బలిపీటలు వేసి పీటల మీద కూర్చుని పెట్టి ఆనాడు లగ్గం చేసిండ్రు. కొబ్బరి చెట్లు కట్టేదటగా. కొబ్బరి చెట్లు కట్టేది. మా ఇల్లు దగ్గర ఉన్నాయమ్మా. మేమేం చేసినామంటే మంచిగా ఆ ఇంటికి తాళ్ళు కట్టేది మా పెద్ద మనిషి. తాళ్ళు కట్టి అంతా కంది కట్టే వరుసుకొచ్చిండమ్మ. మంచిగా పందిరి వరుసుకొస్తే అంత అందంగా ఉండేదమ్మా. కలర్ పేపర్లు అన్ని చుట్టేది అప్పుడు.
పల్లెకు తెచ్చిర్రా? పల్లకులే ఆనాడు మరి పల్లకులే కానీ ఆ. ఈడ బండ్లు కట్టుకుంటే పంగొనుకుంటాదాక బండ్లేనమ్మా. ఆ, మా పటేల్ బిడ్డ పెళ్లి చేస్తుండు, పటేల్ బిడ్డ పెళ్లి చేస్తుండని ఆ, ఊరడు మంది బండ్లు కట్టిండ్రు. అంతేనా? ఆడికి పోతే మా మట్టన్న గడ్డి ఊడ్చిపోయింది అని ఎత్తి పట్టుకున్నాడు అన్ని బండ్లకు. అన్ని బండ్లకు. ఓ మరి బండికి 2 ఎద్దులాయే. అంత గడ్డి అంత కథం చేస్తుందని పంచాయతీ పెట్టుకుండటగా. ఆ, ఆ, ఆ. అంతమంది వచ్చారు. మరి ఏం చదివించేది అప్పుడు కట్నాలు? కట్నాలా? ఆ, ఆనాడు కట్నాలు ఏముండ 100 రూపాయలే చదివించేది కానీ ఆ, మా పెద్ద మనిషికి పటేల్ అని ఆ. ఒక్కరొకరు పిల్లగొర్రెని చదివించిండ్రమ్మ. ఓ 20 గొర్రెలు 30 గొర్రెలు వచ్చినాయి. మరి మీరేం చదివించిర్రు బిడ్డకు? బిడ్డకా ఆ. ఏముంది